రేపు వైజాగ్ లో పర్యటించనున్న సీఎం వైఎస్ జగన్ విజన్ విశాఖ సదస్సులో పారిశ్రామికవేత్తలతో సమావేశం. టీడీపీ డైరెక్షన్ లో సునీత మాట్లాడుతున్నారు. బాబు కుట్రలను ప్రజలు గమనిస్తున్నారన్న మంత్రి పెద్దిరెడ్డి. ఎంతమంది కలిసి వచ్చినా వైఎస్ జగన్ గెలుపును ఆపలేరు. బాబు ఇచ్చిన స్క్రిప్టే పీకే చదువుతున్నాడని మంత్రి జోగి రమేష్ ఫైర్. ప్రతిపక్షాలకు ఒక అజెండా అంటూ ఏమీ లేదు. పక్క వాళ్ల అజెండా కాపీ కొట్టడమే ప్రతిపక్షాల పని అని మంత్రి వనిత ఎద్దేవా. ప్రశాంత్ కిషోర్ బీహార్లో పార్టీ పెట్టి డిజాస్టర్ అయ్యాడు. పీకే కొత్తగా జ్యోతిష్యం మొదలుపెట్టాడని కొడాలి నాని సెటైర్. రాజంపేటలో వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్ ప్రారంభం. ప్రజా సంక్షేమం కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారన్న ఎంపీ మేడా. నెల్లూరు జిల్లా రాపూరులో గడప గడపకు మన ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు వివరించిన రామ్ కుమార్ రెడ్డి. ధర్మవరం టీడీపీలో తారస్థాయికి చేరిన విభేదాలు. సూరి పరిటాల వర్గీయుల మధ్య ఘర్షణ. వెనుకొండలో చంద్రబాబు సభ సందర్భంగా టీడీపీ నేతల ప్రలోభాలు. జనాన్ని తరలించేందుకు డబ్బు మద్యం పంపిణీ చేసిన పచ్చనేత. విశాఖ జిల్లా భీమిలిలో ప్రలోభాల పర్వానికి తెరతీసిన టీడీపీ. బట్టలు పంపిణీ చేసేందుకు కిట్లు రెడీ చేసిన మాజీ మంత్రి గంట. విజయనగరం మున్సిపాలిటీలో కొత్త రహదారులు, డబుల్ రోడ్ల నిర్మాణం చేపట్టిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ను జాతికి అంకితం చేసిన ప్రధాని. 6 ప్రాజెక్టులకు వర్చువల్ గా మోదీ శంకుస్థాపన. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్. కాంగ్రెస్ ది కుటుంబ పార్టీ అయితే బీజేపీది వ్యక్తి పార్టీ అని కామెంట్. ఖమ్మం మహబూబ్ నగర్ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం. 4 లోక్సభ అభ్యర్థులని ప్రకటించిన బీఆర్ఎస్. మేడిగడ్డ బ్యారేజ్ వ్యవహారంపై హైకోర్టులో విచారణ. బ్యారేజ్ కుంగడంపై జ్యుడిషియల్ విచారణ కోరిన ప్రభుత్వం. ప్రజలపై ఆర్థిక భారం మోపడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ నెల 6న ఎల్ఆర్ఎస్ రద్దుపై ఆందోళనలకు పిలుపునిచ్చిన కేటీఆర్. హైకోర్టులో పిటిషన్ విత్డ్రా చేసుకున్న డైరెక్టర్ క్రిష్. డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్. నిజామాబాద్ జిల్లా బోధన్లో దారుణం. విద్యార్థుల మధ్య ఘర్షణ, 1 బలి. ఎంపీ ఎమ్మెల్యేల లంచాల కేసులో సుప్రీం సంచలన తీర్పు. ఎవరైనా విచారణ ఎదుర్కోవలసిందే అని ధర్మాసనం స్పష్టం. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన ప్రధాని మోదీ. స్వచ్ఛమైన రాజకీయాలకు కారణమవుతుందని వెల్లడి. ఢిల్లీ మహిళలకు కేజ్రీవాల్ సర్కార్ బొనాన్జా. మహిళా సమ్మాన్ యోజన పథకం ప్రకటన. 8వసారి ఈడీ విచారణకు ఢిల్లీ సీఎం డుమ్మా. ఈ నెల 12 తర్వాత విచారణకు సిద్ధమన్న కేజ్రీవాల్. ఇస్రో చైర్మన్ సోమనాథ్ కు క్యాన్సర్. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నట్టు వెల్లడి. ఎన్ఐఏ చేతికి రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు విచారణ. ఇప్పటికే పేలుడు ప్రదేశాన్ని పరిశీలించిన ఎన్ఐఏ. వైభవంగా అనంత్ రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలు. బాలీవుడ్ సాంగ్స్ తో అదరగొట్టిన అమెరికన్ సింగర్ అకాన్.